నేనుండంగా నువ్వెట్లయితావురా ఎమ్మెల్యే? కెమెరా దొరకపోవాలని నిన్ను ఇక్కడనే చంపేస్తా. ఫ్రెండ్ వదిలే, నేను నీ కెమెరా ఇచ్చేస్తా. అదే నీకు మాకు మంచిది. కెమెరా కానీ పోలీసులకు కానీ ఇచ్చేస్తే ఒక్క మర్డర్ చేసిన నాకు రెండో మర్డర్ చేయడం పెద్ద కష్టమేం కాదు. అరే చరణ్, ఎటు వెళ్తున్నా? కార్పొరేట్ చంపింది ఏమన్నా తెలుసా? ఎవరు చెప్పరా? మా మామనేరా. రే, మీ మామయ్య గురించి తర్వాత చూసుకుందాం. పోలీసులు కార్పొరేటర్ ఇంటికి వెళ్తే వాడిని చంపేస్తారా ధనుషాన్ని? రే, నా కొడుకులు మళ్ళీ మనల్ని మోసం చేశారా? వాన్నేసేయరా. మనం పైసలు అడగడానికి పోయినప్పుడు కార్పొరేట్లు ఎందుకడ నేను చూసిన వన్ చేతికి డాటు. గీ పచ్చబొట్టు ఎప్పుడు వేయించినామా నాకు తెలియకుండా? ఇది పచ్చబొట్టు కాదురా, స్టిక్కర్. ఇది పాపం మొన్న దుకాణం పోయి తీసుకొచ్చి వేసుకో అంటే వేసుకున్నా. పోతుంది కడుక్కుంటే 2 రోజులల్లా. రే, నా కొడుకులు మళ్ళీ మనల్ని మోసం చేశారా? వాన్నేసేయరా. చంపేశాడా? మీ వాడిని చంపేశాడా? రే, మీ మామయ్య గురించి తర్వాత చూసుకుందాం. పోలీసులు కార్పొరేటర్ ఇంటికి వెళ్తే వాడిని చంపేస్తారా ధనుషాన్ని? రే, వీని చూసుకోరా. లిఫ్ట్ చేయి. అన్న, మామూలు ఏం చేద్దానా? అసలు మా దగ్గర నీ ఎలాంటి ప్రూఫ్స్ లేవు. కెమెరాలో ఓన్లీ నీ హ్యాండ్ మాత్రమే ఉంది. ఇప్పుడు మామూలు చంపి నువ్వు కొత్త కేసు క్రియేట్ చేసుకోకన్నా. రే ఆగరా, వాడిని ఏం చేయకాగు. అసలు మా దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ లేవన్నా. ఫోటోలో నీ హ్యాండ్ మాత్రమే పడింది. నీ హ్యాండ్ మీద ఎలాంటి టాటూ లేదు కదా. మా ఫ్రెండ్ చరణ్ గారు వాళ్ళ మామయ్య చంపిన కోపం మీద పోయి కెమెరా ఇచ్చేసిండన్న. పోలీసులు జస్ట్ ఎంక్వైరీ కోసం ఇంటికి వస్తారు. ధనుషాన్ని వదిలేసి మీరు పోలీస్ స్టేషన్కి వచ్చేయండి అన్న. మీ దిక్కే మాట్లాడతాం మేము కూడా. ఎలాంటి విట్నెస్ లేదు, ఎలాంటి ప్రూఫ్ లేదు మా దగ్గర. జస్ట్ ఎంక్వైరీ చేసి వదిలేస్తారు. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీరు వచ్చేయండి అన్న. ఓకే సరే. రే, వన్ కట్లిప్పేసి రారా, త్వరగా రా. ఆ తర్వాత పోలీసులు కార్పొరేటర్ చేతికి టాటూ లేనందువల్ల వదిలేశారు. ఆ తర్వాత అయిందేదో అయింది, దీని ఇంతటితోని మర్చిపోండి. నేను కూడా మీ ఫ్రెండ్ను వదిలేసిన. సరే అన్న, నేను ఇదంతా మర్చిపోతా, మీరు ఇదంతా మర్చిపోరు. మీరు మా జోలికి రాకనన్న, అదే అందరూ మంచిది. సరే, హోటల్ కోసం ఆ రోజు డబ్బులు కావాలన్నారు కదా, ఎంత కావాలో రేపు ఇంటికి వచ్చి డబ్బులు తీసుకొని వెళ్ళండి. సరే అన్న. సరే అన్న. సరే అత్తమ్మ. ఏమైందిరా? అత్తమ్మ వాళ్ళకి ఇప్పుడే ఫోన్ చేసిన. అత్తమ్మ వాళ్ళ పూజ కాలేదంట. అరగంట పడితే అటు వస్తారట. సరే. You're under arrest. మొన్న ఎంక్వైరీ చేసి నేను కాదని చెప్పారు కదా, మళ్ళీ ఏంటిది పంచాయతీ? ఎంక్వైరీ ఏం లేదు, అన్ని సాక్ష్యాలతోనే వచ్చిన.
చేసిందంతా వీడియో ప్రూఫ్ కాల్ రికార్డులు అన్నీ ఉన్నాయి. మర్యాదగా మీరంతటా మీరే వస్తే బాగుంటుంది, లేదంటే మేము బేడీలేసి తీసుకెళ్తాం. నేనే వస్తా. ఎందుకు చేసినావురా? నువ్వు ఇప్పుడు జైలుకు పోకపోతే నువ్వు ఎమ్మెల్యే అయిపోతావు. నువ్వు ఎమ్మెల్యే అయితే పేదవాళ్ళు అని ఉంటారు అన్న. అందుకే అన్న ఏం లేదన్న, ఈ వందనం కలిసి ఓకే మంచిది. ఓకే తమ్ముడు, కలుసు. 2 లక్షలే మామే అడిగింది, ఇచ్చేస్తే అయిపోగా. ఎలక్షన్ టైం, నీకు కూడా 10 ఓట్లు ఎక్కువ వాడు. రే కీ లోపల పడ్డట్టున్నాయి, తీసుకొని వస్తా. 10 ఓట్లు కాదురా ముఖ్యం, మనం వీళ్ళకి డబ్బులు ఇస్తే మన ముందే బిజినెస్ చేసి ఎదిగిపోతారు. అప్పుడు మన అవసరం వీళ్ళకు ఉండదు. ఎవరిని ఎక్కడ ఉండాలో అక్కడనే ఉంచాలి, అప్పుడే మనకు విలువ. అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా, నువ్వు ఎప్పుడెప్పుడు దొరుకుతావా నీ నిజ స్వరూపం బయట పెడదామని. కానీ ఒక మంచి వ్యక్తిని చంపి నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. అదే నేను వెంటాడి. ఇప్పుడు అదే నిన్ను పట్టిస్తుంది. అయినా పిచ్చోడి నువ్వే అన్నా. నువ్వు చేసిన మర్డర్ మా కెమెరాలో రికార్డ్ అవ్వలేదు. అనవసరంగా మా వాడిని కిడ్నాప్ చేసి మమ్మల్ని గెలికి లేని సాక్ష్యాలు నువ్వే సృష్టించుకున్నావు. కెమెరా ఎక్కర్రా? మీ ఫ్రెండ్ ధనుష్ వాళ్ళ ఇంట్లో అతని కెమెరా ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి నాకు ఇచ్చేస్తే మీ వాని ప్రాణాలతో వదిలేస్తా. అలా వాని ఫేసే లేదు కదరా. అవునరా, అలా చేయొకటే ఉంది. ఎలా రే ఇచ్చుర్రా. టాటోనా? ఇది ఇక్కడ చూడరా, ముగ్గురు ఇట్లా ఈ టాటూ ఎవరుకుంటే వాడేరా మర్డర్ చేసి. మనం పైసలు అడగడానికి పోయినప్పుడు కార్పొరేట్లు ఎందుకడ నేను చూసిన వాని చేతికి టాటు. ఈ పచ్చబొట్టు ఎప్పుడు వేయించినామా నాకు తెలియకుండా. ఇది పచ్చబొట్టు కాదురా, స్టిక్కర్ ఇది. పాపం మొన్న దుకాణం పోయి తీసుకొచ్చి వేసుకో అంటే వేసుకున్నా. పోతుంది కడుక్కుంటే 2 రోజులల్లా. ఇంతకీ నువ్వు చేసిన మర్డర్ ఆ రోజు మా ధనుష్ గుడ్డపై నుంచి తీసిన కెమెరా కంట్లో రికార్డ్ అవ్వలేదు. దానికి పైన వాడి కంట్లో రికార్డ్ అయింది. దీని ఫ్లాష్ రాదా? మామా దాని ఫ్లాష్ రాదురా. ఏదైనా మనం లైటింగ్ నచ్చే ఫోటో దిగి వెళ్ళిపోవాలి, లేదంటే ఫెయిల్ అయిపోతాం మామా. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఎవ్వరూ చూడట్లేదు కానీ ఏదైనా చేయొచ్చు అనుకుంటే కర్మ అనేది ఒకటి ఉంటుంది. అది ఎవరిని వదిలిపెట్టారు. హలో, నీకేం కావాలి తీసుకోపోరా. చెప్పురా. ఏటి ఏం కావాలి? అద్దా ఏం కావాలి చెప్పు. అదా అదే ఒకటి ఇవ్వండి. అదే కావాలా? బిస్కెట్ అద్దా? ఏం చేస్తావు స్టిక్కర్తోని? ఆగు, కార్పొరేటర్ని జైల్లో వేసేశారా? అవును బ్రో, అప్పుడే ఆ కార్పొరేటర్ని జైల్లో వేసేశారు. ఆ ప్రాబ్లం అంతటితోనే సాల్వ్ అయిపోయింది అనుకున్నాం.
కానీ ఇప్పుడు నన్ను ఎవరు కిడ్నాప్ చేశారో అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది. నీకేం అర్థమైంది? ఇది నువ్వు అనుకున్నట్టు ధర్మేంద్ర చేసిన పని కాదు. దీని వెనకాల చాలా పెద్ద ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళ ఇల్లీగల్ బిజినెస్, మాఫియా, బ్లాక్ మార్కెట్, స్కామ్స్, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఇవన్నిటిని నడిపిస్తున్న అతిపెద్ద బ్లాక్ మార్కెట్ కింగ్ కాలే, రుద్ర ఇండస్ట్రీస్ చైర్మన్. వాడు ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు. ఎన్నో ఇల్లీగల్ బిజినెస్లతో పాటు వాటిని కవర్ చేసుకోవడానికి వాడుకున్న లీగల్ బిజినెస్ లాక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఇప్పుడు వాడు చేస్తున్న అతిపెద్ద స్కామ్. దానివల్లే ఇప్పుడు నువ్వు నేను ఇక్కడ కిడ్నాప్ అయి ఉన్నావు. అలెగ్జాండ్రైట్స్ ఓన్లీ మన సౌత్ ఇండియాలో దొరికే రేర్ జెమ్స్. ఇవి డైమండ్స్ కన్నా 10 times ప్రీషియస్. ఇవి మన సౌత్ ఇండియాలో ఉన్న ఓషన్స్లో మాత్రమే దొరుకుతాయి. వాటిని బయటికి తీయించి వేరే కంట్రీస్కి ఇల్లీగల్గా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాడు. ఈ జెమ్స్ని సీక్రెట్గా ఎక్స్పోర్ట్ చేయడానికి వాడించుకున్న మార్గం వాడి లాక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఈ జెమ్స్ని మ్యానుఫ్యాక్చర్ అవుతున్న లాక్ లోపల ఇన్సెట్ చేసి సీక్రెట్గా కవర్ చేస్తూ ఉంటాడు. అలా లాక్స్ని వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాడు. ఒకే కంపెనీ నుంచి ఇంత లార్జ్ స్కేల్ లోడ్ వెళ్తే డౌట్ వస్తుందని వేరే లాక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్న చిన్న చిన్న టౌన్స్ని సెలెక్ట్ చేసుకుని అక్కడున్న పవర్ఫుల్ క్యాండిడేట్స్ని వాడి పార్ట్నర్స్ని చేసుకున్నాడు. వాళ్ళ చేతికి ఒక యూనిక్ రింగ్ని, థ్రెడ్ని ఎంట్రీ కోడ్స్లా ఇచ్చి ఆర్గనైజేషన్ మెంబర్స్ని వేసుకున్నాడు. అనుకున్నట్టు రంగా, నరసింహ, ధర్మేంద్ర వాళ్ళు ఈ ఆర్గనైజేషన్ మెంబర్సే. ఈ జెమ్స్ ఉన్న లాక్స్ లోడ్ని వాళ్ళ పార్ట్నర్స్ దగ్గరికి పంపిస్తాడు. వాళ్ళు అక్కడ లోగోస్ చేంజ్ చేసి ఇక్కడ నుంచి ముంబైకి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఈ లోడ్స్ని వాళ్ళ పార్ట్నర్స్ దగ్గరికి చేర్చడానికి వాడు యూజ్ చేస్తున్న హవాలా ఐటమ్ ఒక కీ, దానిపైన ఒక సీక్రెట్ కోడ్ ఉంటుంది. ఆ కీతో లోడ్ తీసుకొచ్చిన వాడి దగ్గర ఉన్న లాక్ అన్లాక్ అయితే ఆ ఫుల్ కోడ్తో ఉన్న కంటైనర్ని హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇంతకీ నువ్వెవరు? నీకేం సంబంధం? నీకెలా తెలుసు? నేను మీడియాతో వర్క్ చేసే జర్నలిస్ట్ని. 6 నెలల క్రితం ఒక రౌడీకి శిక్ష పడేలా చేశాను. వాడి దగ్గర నాకు ఈ కీ లాకెట్ దొరికింది. దాని గురించి తెలుసుకుంటే ఇదంతా తెలిసింది. తమ్మి ఒకసారి రా కలవాలి. నువ్వు జైల్లో నుంచి వచ్చినావన్న మస్తు ఖుషి ఉందన్న. అసలు నువ్వెట్లా పోయినావు అన్న జైలుకి? ఒక రిపోర్టర్ గాడు మనం చేసే దందాలన్నీ సాక్ష్యాలుగా సృష్టించి ఇరికిచ్చిండ్రా. మనల్ని పట్టించేంత ధైర్యం అనుకున్నా అన్న. వాడన్నాడు ఆ రిపోర్టర్ గారి దగ్గర నన్ను పట్టించేటప్పుడు నా తాళం వాని దగ్గరనే ఉన్నారా. నువ్వు ఎట్లా చేసి వాడిని పానాలతో నా దగ్గర తీసుకుంటావు. ఇక్కడ ఉంటాడు అన్న. అని పేరేంటి? అని పేరు శివ. ఆడు మన రైస్ మిల్ ఎంత గల్లీలు ఉంటారు. నువ్వేం ఫికరా కన్నా. వాడు ఎక్కడున్నా తీసుకున్నాడు. ఈ కిడ్నాప్ చేసింది రంగానే అయితే వాడు నిన్ను కిడ్నాప్ చేసి ఉన్నాడు. ఒకవేళ వాడే అయితే ఈ పాటికే నా మెడలో ఉన్న ఎక్కీని ఎప్పుడో తీసుకునేవాడు. రుద్ర మన కోసం ఎంత దూరం రాడు. దీనికి సంబంధించిన ఇంకెవరో మనల్ని కిడ్నాప్ చేసి ఉండాలి. దీని వెనకాల ఇంకా ఎవరెవరు ఉన్నారో తెలియట్లేదు. ఇక్కడ నుంచి మనం ప్రాణాలతో బయటపడలేం. మనం ఇందులో నుంచి బయటపడే మార్గమే లేదా? మనం చిక్కుకున్నది చక్రవ్యూహంలో. బయటపడడం అసాధ్యం.